రోడ్డు విస్తరణలో సర్వం కోల్పోయిన బాధితులకు న్యాయం జరిగేలా ఈ ప్రభుత్వం చూస్తుందని భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాస్ అన్నారు. బాధితులలో ఒకరైన కాంగ్రెస్ నేత పాసర్ల ప్రసాద్ మాట్లాడుతూ అదేవిధంగా ఎక్స్ ఎమ్మెల్యే గండి బాబ్జీ గారికి, మరి ఈవో గారికి, అందరికీ వేదిక అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ ఇష్యూ అనేది 2017లో గంటా శ్రీనివాసరావు గారు మంత్రిగా ఉన్న సమయంలో, హరినారాయణ గారు కలెక్టర్గా ఉన్నారు, కమిషనర్గా ఉన్నారు. ఆ సమయంలో స్టార్టింగ్ సార్ సింహాచలం 2 కిలోమీటర్లు స్ట్రెచ్ అది గోసాల నుంచి ప్రహ్లాదపురం పడితెలమ్మ గుడి వరకు ముందు ఫస్ట్ స్విచ్లో తీస్తామని చెప్పారు. దానికోసం గౌరవ మంత్రివర్యులు ఆధ్వర్యంలో మేము హరినారాయణ గారితో కూర్చున్నాం. అప్పుడు కూర్చున్నప్పుడు అది ఇచ్చిన హామీలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోడ్డు ఇక్కడికి వచ్చే చాలామంది పిలిగ్రిమ్స్ ఎక్కువ మంది ఉంటారు, ఎక్కువ ఫెస్టివల్స్ ఒకటి ఉంటాయి. అంటే అటు ఇటు వెళ్ళేటప్పుడు ఈ మధ్యలో ఉండే బిఆర్టీఎస్ ట్రాక్ ఉంటే, బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అంటే ఉంటే అది విపరీత స్పీడ్తో వెళ్ళి యాక్సిడెంట్లకు గురవుతుందని చెప్పేసి రోడ్డు మధ్య డివైడర్ పెట్టి 2 రోడ్లే వేయాలని చెప్పి మొదటి కోరిక సార్. ఆ కోరికను మరి ఎమ్మెల్యే గారు వచ్చినంటే ఇప్పుడు తీర్చారు, దానికి అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రెండవది ఏంటంటే, స్ట్రక్చరల్ వాల్యూ ఏదైతే ఉందో ప్రజెంట్ బుక్ వాల్యూ ఏమన్నాం సార్. ఎందుకంటే ఈరోజు ఆ బిల్డింగ్ కొట్టేసేటప్పుడు అది 1950దా, 1940దా, 1920దా చూసి ఆ రేట్ ఇస్తే మేము ఆ డబ్బులతో ఎక్కడికి వెళ్ళి కట్టుకుంటాం సార్? ఆ డబ్బులు ఇస్తే కట్టుకోలేం కదా. ఏదైతే ఇప్పుడు ఓ కమ్మలు తీసేశారు, ఇప్పుడు కమ్మలు కడితే ఎంత ఖర్చు అవుతుంది. ఓ పెంగిడిలు తీశారు, పెంగిడిలు తీస్తే ఎంత ఖర్చు, కట్టుకుంటే ఎంత ఖర్చు అవుతుంది. అది ఇవ్వాలి. కానీ దాన్ని ఎస్టిమేషన్ చేసి ఇప్పుడు బ్యాక్ వెళ్ళి అది 1950 అని చెప్పి అప్పుడు రేట్లు వేసేసి ఎస్టిమేషన్ చేశారు సార్. అదొకటి. రెండోది, అది ఇస్తామని ఆ రోజు హరినారాయణ గారు చెప్పుకున్నారు సార్. అదేవిధంగా 50% అబవ్ పోయినా అంటే నిర్వాసితులు, అంటే ఎవరైతే వాళ్ళకి ఇల్లులు కూడా నిరుపయోగంగా ఉంటాయి, ఇంకా అక్కడ ఇల్లు ఉండదు. చాలా పేదవాళ్ళు ఉన్నారు, 40 గజాల్లో 30 గజాల్లో ఇల్లు ఉన్న చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఏదంటే గ్రామగంట సార్. ఆ గ్రామగంట ఏదైతే ఇప్పుడు చేసిన స్విచ్ ఉందో అది గ్రామగంట. 1903లో ఈ విలేజ్లో 25 ఎకరాల గ్రామగంట ఉంది సార్. ఆ గ్రామగంటల్లోనూ ఫస్ట్ మీకు ఇక్కడ ఇంజనీరింగ్ అధికారులు చాలా పెద్ద తప్పిదాలు చేశారు సార్. ఏం చేశారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద శాంక్షన్ అయింది సార్. బిఆర్టీఎస్ 2007లో కౌన్సిల్ కూడా ఏర్పడక ముందు అప్పుడు ఏం చేశారంటే, దీనికి ప్రజలు తక్కువ నష్టపోయే ఏరియాలో ఎక్కువ తీసి గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ ఎక్కడుందో అది చూసి అట్లా ప్లాన్ చేశారు సార్. తక్కువ ఎఫెక్ట్ అయ్యేటట్టు, ప్రజలు తక్కువ ఎఫెక్ట్ అయ్యేటట్టు, స్ట్రక్చర్ తక్కువ ఎఫెక్ట్ అయ్యేటట్టు చేశారు. దాన్ని 2012లో అప్పటి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ గారు దాన్ని మార్చేసి రోడ్డు మధ్య నుంచి అటు 50 ఇటు 50 అని చెప్పి కొత్త తీరి తీసుకొచ్చారు సార్. అదైన తర్వాత దాన్ని కూడా మేము యాక్సెప్ట్ చేశాము. దాని తర్వాత మొన్న వీళ్ళు డిపిఆర్ రిలీజ్ చేశారు సార్. ఆ డిపిఆర్ ఏం చేస్తారు? అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం సహకారంతో వైజాగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఫిల్మ్ యాక్టింగ్ వర్క్షాప్ యొక్క విలేకరుల సమావేశం. కార్యదర్శి ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం, వచ్చే నెల అంటే ఆగస్టు 1వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు 3 రోజుల పాటు ఇదే విజ్ఞాన కేంద్రంలో ఫిల్మ్ యాక్టింగ్ సంబంధించిన వర్క్షాప్ ఒకటి నిర్వహిస్తున్నాం. దానికి సంబంధించిన వివరాలు మీ అందరికీ తెలియజేసి నగరంలో ఉన్నటువంటి పౌరులందరికీ సమాచారాన్ని చేరవేల ఉద్దేశించి ప్రెస్ మీట్ని అరేంజ్ చేయడం జరిగింది. ముందుగా మీ అందరికీ స్వాగతం, ధన్యవాదాలు వచ్చినందుకు. ఈ కార్యక్రమం వివరాలు 1, 2, 3వ తారీఖు జరిగే కార్యక్రమానికి వర్క్షాప్ టీచర్గా ప్రముఖ నటులు ఎఫ్ఎం బాబాయ్ గారు, అదేవిధంగా విజయనగర కళాకారు అయినటువంటి గద్దె వరప్రసాద్ గారు టీచర్స్గా వస్తున్నారు. రీసోర్స్ పర్సన్గా ఆంధ్ర యూనివర్సిటీ నుండి 2 ప్రొఫెసర్స్ కూడా ఈ కార్యక్రమం గురించి పాల్గొంటున్నారు. అయితే 3 రోజులు జరిగే కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులకి నటనపైన ప్రాథమిక అంశాలు తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. 3 రోజులుగాను ప్రవేశ రుసుముగా ఒక 500 పెట్టి 3 రోజులు మధ్యాహ్నం పూట భోజనం కూడా ఆ 500లోనే చార్జ్ చేయడం జరుగుతుంది. ఇది కేవలం వైజాగ్ ఇతర జిల్లాలో ఉండే కళాకారులు అందరూ నటనపై ఉన్న అవగాహన పెంచుకోవడానికి, ఇతర ఇన్స్టిట్యూట్లకు వెళ్ళి నేర్చుకోలేని ఇబ్బంది పడిన ఆర్థిక ప్రాబ్లమ్స్ అందరికీ కూడా ఇదొక వేదిక అవుతుంది. ఈ 3 రోజుల నుంచి నగరంలో ప్రతి కళాకారులు యాక్టింగ్ నేర్చుకొని కళాకారులు అవ్వాలని ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయవలసిందిగా మీడియా ద్వారా జనాలకు విజ్ఞప్తి చేస్తుంది. నమస్కారం అండి.
నా పేరు దండు నాగేశ్వరరావు, గురుజాడ సాంస్కృతిక వేదిక కార్యదర్శిని. నిరంతరం కూడా కళాకారులకి ఏదో రూపంలో వాళ్ళకి నటన మీద ప్రదర్శన అవకాశాలు కల్పించే బాధ్యతలు మా సంస్థ నడుస్తుంది. దాంట్లోనే ఈరోజు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్న కార్యక్రమంలో మేము కూడా భాగస్వామ్యం అవుతున్నాం. ముఖ్యంగా ఈరోజు ఆగస్టు 1, 2, 3 తేదీల్లో షార్ట్ ఫిల్మ్ సంబంధించి వర్క్షాప్ పెట్టడం అనేది జరిగింది. అయితే ఈ వర్క్షాప్కి గతంలో జరిగిన వర్క్షాప్కి చాలా తేడా మీరు చూడబోతారు. ఎందుకంటే ఇక్కడ నిష్ఠాతులైనటువంటి పెద్దవారి చేత క్లాసులు ఇప్పించడం జరుగుతుంది. ఉదాహరణగా బాబీ వర్ధన్ గారు, ఎక్స్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇన్ థియేటర్ ఆర్ట్స్ అండ్ జర్నలిజం డిపార్ట్మెంట్. 2 మేగడ శశిభూషణ స్వామి గారు, థియేటర్ ఆర్ట్స్ ఆంధ్ర యూనివర్సిటీ. వీళ్ళే కాకుండా విజయనగరం నుంచి గద్దె వరప్రసాద్ గారు, ప్రముఖ రంగస్థల నటులు, సీడీ నటులు, అలాగే ఎఫ్ఎం బాబా గారు అందరికీ సుపరిచితులు. వాళ్ళు కూడా సీనియర్ నటులు, దర్శకులు. అలాగే వీళ్ళంతా కూడా కేవలం నటన మీదే కాకుండా, దర్శకత్వం మీదే కాకుండా ఎన్నో తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి నాటక పోటీల్లో న్యాయ నిర్ణేతలుగా, ముఖ్యంగా నంది నాటకోత్సవాల్లో కూడా న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. అటువంటి వాళ్ళతోటి ఈరోజు వర్క్షాపులు జరిగినట్టయితే ఈ కళాకారులు నేర్చుకునే కళాకారులకి మేలు జరుగుతుంది. వాళ్ళ భవిష్యత్తులో కూడా ఒక సంపూర్ణమైనటువంటి ఒక నటులుగా రావడానికి అవకాశం దొరుకుతుంది. ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి టీవీ, సినిమా ఈ 2 రంగాలు కూడా ప్రముఖంగా పెరుగుతున్నాయి. వీటిలో ఈ కళాకారులకి ఈ ద్వారా ఇలాంటి శిక్షణ ద్వారా రేపు షార్ట్ ఫిల్మ్లో కానీ ద్వారా కింద నుంచి కూడా సినిమా. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ మారిన నేపథ్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేలను తీసుకున్నారని, పార్టీ అయిపోయింది అన్నారని, కానీ అన్నవాళ్లే కాలగర్భంలో కలిసిపోయారని అన్నారు. ఉన్నా పోయినా కార్యకర్తలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, మంచి నాయకత్వం మన బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అప్పుడు కూడా ఇట్లాంటి కుట్రలే చేసిండ్రు. అయిపోయింది అన్నారు. అయిపోయింది అన్నోళ్ళే కాలగర్భంలో కలిసిండ్రు తప్ప బీఆర్ఎస్ పార్టీ మాత్రం నిలబడ్డది. ఇట్లా చాలా కుట్రలు, చాలా ప్రయత్నాలు జరిగినాయి. కానీ ఈ కుట్రలు ఏవి కూడా అవి ఫలించలేదు. అంతిమంగా న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైనటువంటి పాలనను తెలంగాణ ప్రజలకు అందించింది. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఇలా కేసీఆర్ గారి పాలనను, ఇప్పటి ప్రభుత్వ పాలనను కంపేర్ చేసుకుంటున్నారు. నాడెట్లుండే నేడెట్లున్నది అనేది ఇలా ప్రజల వాళ్ళ ఆలోచనలో కనబడతా ఉంది మనకు. బట్ ఏదైనా ఇలా ఆలోచించండి, మహిపాల్ రెడ్డి గారికి పార్టీ ఏం తక్కువ చేసింది? ఆయనను 3 సార్లు ఎమ్మెల్యేగా చేసి ఇవాళ ఆయనను గెలిపించింది మీరందరూ కూడా, బీఆర్ఎస్ కుటుంబం గెలిపించింది ఆయనను. మీరందరూ ఎంత కష్టపడ్డారు? మీరందరూ కూడా ఎంతో కష్టపడితేనే ఇలా మహిపాల్ రెడ్డి గారు గెలిచిండు. కానీ ఇలా కష్టాలు వస్తాయి. ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది. 10 ఏళ్ళు మనం ప్రభుత్వంలో ఉన్నాం కదా. 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఎన్నో కార్యక్రమాలు చేసినాం. నిజానికి పటాన్ చెరువుకు ఏది చేయలేదో చెప్పండి. ఏది అడిగితే అది పటాన్ చెరువుకు అడగడమే తడువుగా జీవోలు తెచ్చిచ్చినాం. పటాన్ చెరువుకు కొత్త మండలాలు కానీ, మన మున్సిపాలిటీలు కానీ, త్రాగునీరు కానీ, రహదారులు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, మార్కెట్లు కానీ, స్టేడియంలు కానీ, కాలేజీలు కానీ ఎన్నో రకాలుగా పటాన్ చెరువుకు నిధుల వరద ఒక ప్రవాహంలాగా అందించాం. బట్ అయినా ఎమ్మెల్యే గారు ఎందుకు పోయినా నాకైతే అర్థమవుతలేదు. నేను ఇవాళ మీకు చెప్పేది ఒకటే, గూడెం పోయినా గుండె ధైర్యాన్ని మీరు కోల్పోకండి, మేమున్నాం మీకు. గూడెం పోయినంత మాత్రాన్ని ఎవరు గుండె ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా మేమందరం కూడా మిమ్మల్ని కాపాడుకుంటాం. ఎవరైతే ఎమ్మెల్యేలు ఇలా పార్టీ మారినరో వాళ్ళు మాజీలు అయ్యేదాకా నిద్రపోయేది లేదు, వాళ్ళని వదిలిపెట్టేది లేదు. ఇలా ఖచ్చితంగా వాళ్ళు ఏదో రోజు మాజీ కావాల్సిందే, వాళ్ళని మాజీ చేసేది ఖాయం. ఆయనకు మనసు ఎట్లొచ్చింది మహిపాల్ రెడ్డికి? అరే నేను 3 సార్లు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి నిన్ను గెలిపించి ఇంత గౌరవిస్తే పార్టీ మారడానికి మహిపాల్ రెడ్డికి మనసు ఎట్లొచ్చిందని నేను అడుగుతా ఉన్నా. ఇది న్యాయమా అని నేను అడుగుతా ఉన్నా. ఇది నీకు తగునా అని నేను అడుగుతా ఉన్నా. ఒక తల్లిలాగా పార్టీ నిన్ను దగ్గర తీసుకున్నది. ఆనాడు వైసీపీలో నీకు అవకాశం రాక ఇబ్బంది పడితే
గుండెకు హత్తుకొని నిన్ను టికెట్ ఇచ్చి గల్లీ గల్లీ తిరిగి ఇవాళ గెలిపించుకొని కాపాడుకున్నది బీఆర్ఎస్. పోలవరం ప్రాజెక్టు మీద న్యాయ విచారణ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు. కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. పోలవరం ప్రాజెక్టు మీద న్యాయ విచారణ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు. కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు మీద న్యాయ విచారణ చేయాలి అని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ పేర్కొన్నారు. విశాఖపట్నం డాబా గార్డెన్స్ లో విజిఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు 40 ఏళ్ల క్రితం సీఎం అంజయ్య హయాంలో శంకుస్థాపన జరిగింది. కాగా 2004 నుంచి పనులు వేగవంతం అయ్యాయి అని గుర్తు చేశారు. అప్పటి సీఎం వైఎస్ఆర్ హయాంలో పోలవరం కుడి ఎడమ కాల్వ నిర్మాణంలో ఎన్ని కోట్లు ఖర్చు చేశారు, రోషయ్య హయాంలో ఖర్చు చేయలేదన్నారు. తర్వాత సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఎవరికి కాంట్రాక్టులు ఇచ్చారు అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు హయాంలో 2014 నుంచి 19 వరకు ఎంత ఖర్చు చేశారు, సీఎం జగన్ హయాంలో ఎంత ఖర్చు చేశారు. తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ చేపట్టారు. పోలవరం ప్రాజెక్టు మీద ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారని ప్రశ్నించారు. పోలవరం మీద కూడా న్యాయ విచారణ చేయాలని కోరారు. ఇప్పటి వరకు సుమారుగా 40,000 కోట్లు ఖర్చు చేసి ఉంటారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయి ఉండాలి. గత 4 సీఎంల హయాంలో ఎంత ఖర్చు చేశారనేది వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఏదైనా కానీ ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాడు పోలవరం ప్రాజెక్టు పైన రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని వేల కోట్ల రూపాయలు పోలవరం పైన ఖర్చు పెట్టాడు. రెండవది రోసయ్య నేను అనుకోవటం లేదు ఖర్చు పెట్టాడని. కిరణ్ కుమార్ రెడ్డి 3.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు పైన ఆయన ఎంత ఖర్చు పెట్టాడు, కాంట్రాక్ట్లు ఎవరెవరికి ఇచ్చాడు. మరి మూడవది చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 దాకా హైడ్రో ప్రాజెక్టు ఆ ప్రాజెక్టులు అని చెప్పి కొంత ఖర్చు పెట్టాడు. మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన ఎంత ఖర్చు పెట్టాడు పోలవరం ప్రాజెక్టు పైన, అది రీహాబిలిటేషన్ కానీ హైడ్రో ప్రాజెక్టు కానీ మరి ప్రాజెక్టు కానీ. చివరిది జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 దాకా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పోలవరం ప్రాజెక్టు పైన రీహాబిలిటేషన్ పైన ఎంత ఖర్చు పెట్టాడు. దీని ఇప్పుడు మొన్న కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టు తెలంగాణలో మొదలైంది. ఆ ప్రాజెక్టు పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు. పినాకిని కాకి గోవిందరెడ్డిపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం. ఆరోపణలను ఖండించిన తుంగ్లాం గ్రామ అఖిలపక్ష సంఘాలు కులాల నాయకులు. కాకి గోవిందరెడ్డిపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం. ఆరోపణలు ఖండించిన తుంగ్లాం గ్రామ అఖిలపక్ష సంఘాల కుల నాయకులు. విశాఖ జీవీఎంసీ పరిధిలో 69వ వార్డుకు అత్యధిక నిధులు మంజూరు చేయించి వార్డును అత్యంత సుందరంగా తయారు చేసిన కాకి గోవిందరెడ్డిపై అసత్య ఆరోపణలు చేసి గ్రామాల అభివృద్ధిని అడ్డుకోవద్దని అఖిలపక్ష సంఘాల కులాల నాయకులు పేర్కొన్నారు. మంగళవారం తుంగ్లాలో గ్రామ ప్రతినిధులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి యువజన సేవా సంఘం అధ్యక్షులు కొల్లి అప్పలరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో త్రాగునీరు లేక ప్రజలు ఇబ్బంది పడితే అందరి కోరిక మేరకు గోవిందరెడ్డి తన సొంత నిధులతో ఆర్వో వాటర్ ప్రజలకు అందించడానికి ముందుకొచ్చారన్నారు. గ్రామ ప్రజలకు మంచినీరు అందించేందుకు మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టామని, పేద ప్రజలకు మంచినీరు ఉచితంగా ఇస్తున్నామని, గ్రామంలో ఎటువంటి కార్యక్రమాలు జరిగినా ఉచితంగా మంచినీరు అందజేస్తామని, సిబ్బంది జీతాలకు వాటర్ ప్లాంట్ కరెంటు బిల్లు కోసం 20 లీటర్లు 3 రూపాయల చొప్పున కలెక్ట్ చేసి గ్రామ ప్రజల దాహార్తిని తీరుస్తామని అన్నారు. 10 లక్షలకు అమ్ముతున్నట్లు నిరాధార ఆరోపణలు చేసిన వ్యక్తి ముందుకు వస్తే ధరలు మార్చకుండా నిర్వహణ చేస్తామంటే ఈ రోజే వాటర్ ప్లాంట్ ఇవ్వడానికి సిద్ధం అన్నాడు. పాఠశాల నిర్మాణానికి గోవిందరెడ్డి కుటుంబ సభ్యులు భూమి ఇస్తే వారు పాఠశాల స్థలం ఆక్రమించారని అధికారులకు ఫిర్యాదు చేయడం హాస్యాస్పదమన్నారు. వాళ్ళు చెప్పిన వివరణ రాస్తున్నారు, అయినా మరలా ఏదో ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. దీనంతటికీ మూల కారణం ఏంటంటే ఒక వ్యక్తి నేను ఇల్లు కట్టుకునేటప్పుడు డబ్బులు ఇమ్మని అడిగారు, ఇవ్వలేదని ఆ కోపంతో ఇక రిపీటెడ్గా కంప్లైంట్లు పెడతానని చెప్పాడు, పెడుతున్నాడు. అలాగే 52 సర్వే నెంబర్లో నాకు సంబంధం లేకుండా ల్యాండ్ మీద హైకోర్టులో నా మీద కేసు వేశారు. హైకోర్టులో కేసు కొట్టేసింది. హైకోర్టులో నా మీద కేసు వేశారు, నేను భూమి అమ్మేసుకున్నాను. హైకోర్టులో కేసు కొట్టేసింది. అలాగే మా ఇల్లు 4 అంతస్తుల ఇల్లు
చెరువు సర్వే నెంబర్లో కార్పొరేటర్ కట్టేసుకున్నాడని కంప్లైంట్ పెట్టి మళ్ళీ డబ్బులు అడిగాను, ఇవ్వలేదని పాపంతో ఇంకా కంప్లీట్లీ కంటిన్యూ చేస్తున్నాను. అప్పుడు ఆ కంప్లైంట్ మీద కలెక్టర్ గారు ఆర్డీఓకి ఎంఆర్ఓ గారు ఇన్స్పెక్ట్ చేసి సర్వేని ఆర్ఐల్ని అందరినీ సచివాలయం పంపించి ఎంక్వైరీ చేసి ఈ 2 ఎకరాల 9 సెంట్లు ఎలా ఉన్నదో రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ కాపీలు మీకు కావాలంటే పంపిస్తాను. అందులో ఆక్రమణదారులు ఎవరెవరు ఉన్నారో, చెరువు 2 ఎకరాల 9 సెంట్లు ఎవరెవరు ఉన్నారో ఫిజికల్గా వెరిఫై చేసి ఇచ్చారు. అందులో మా పేరు కానీ వాతావరణం కానీ లేదండి. మా ల్యాండ్ ఎక్కడ ఉన్నదని మేము 2019లో సర్వే చేసుకుంటే 93 సర్వే నెంబర్ గ్రామ కంట్రోల్లో ఉన్నాము. కొనుక్కున్నది కానీ ఉన్నది కానీ మా తమ్ముళ్ళు కానీ మేము ఉన్నది. ఇప్పుడు లేటెస్ట్గా మరలా వాటర్ 10 రూపాయలకి అమ్ముకుంటున్నామని, స్కూల్ బిల్డింగ్ ఎరగొట్టి మా ఇంటికి అప్రోచ్ రోడ్డు వేసుకున్నామని, అది జీవీఎంసీ ద్వారా వేసుకున్నామని మరలా ఏవో ఫిర్యాదులు చేశారు. దాని మీద అసలు స్కూల్ భవనం ఎక్కడుండేది, అక్కడ స్కూల్ ఎలాగెళ్ళింది, పూర్తి వివరాలు పెద్దలందరి ద్వారా చెప్తే మీకు వివరాలు తెలుస్తుంది అన్నది ప్రధాన ఉద్దేశం. ఎవరైతే కంప్లైంట్ పెట్టారో ఆ వ్యక్తుల మీద ఆధారాలు తీసుకున్నాం. క్రిమినల్ కేసులు, పరువు నష్టం వేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ అన్ని జిల్లా స్థాయి. విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్ 2గా తుహిన్ సిన్హా నియమితులయ్యారు. శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్ 2గా తుహిన్ సిన్హా, బీఎస్పీ విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్ 2గా తుహిన్ సిన్హా నియమితులయ్యారు. శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్లోని లక్నో ప్రాంతానికి చెందిన తుహిన్ సిన్హా పూణే న్యాయ విశ్వవిద్యాలయంలో 5 ఏళ్ల న్యాయ విద్య అనంతరం 2016లో తొలి ప్రయత్నంలోనే ఐపీఎస్కు ఎంపికయ్యారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈరోజు మీడియాతో మాట్లాడుతూ విశాఖ సిటీలో ఎక్కడ కూడా గంజాయి, డ్రగ్స్ లేకుండా చేయడమే నా లక్ష్యం. దానితో పాటు మహిళల మీద దాడులు అరికట్టాలి. నేను తుహిన్ సిన్హా ఐపీఎస్ 2017 బ్యాచ్. నేను లక్నోకి చెందిన వాడిని. నేను ముందు అసాల్ట్ కమాండర్ గ్రేహౌండ్స్గానే పనిచేసిన తర్వాత ఏఎస్పీ నర్సీపట్నం, తర్వాత కర్నూలులో అడిషనల్ ఎస్పీ సెబ్గా, దాని తర్వాత అడిషనల్ ఎస్పీ అడ్మిన్ అండ్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, తర్వాత ఎస్పీ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్గానే పనిచేస్తాను. ఈ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ 1 year కంప్లీట్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ అండ్ పోస్టింగ్ యాజ్ డీసీపీ 2 లా అండ్ ఆర్డర్ విశాఖపట్నం ఇవ్వడం జరిగింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద ఆపర్చునిటీ టు ఆనరబుల్ సీఎం సార్, DGP sir, and Commissioner of Police Bagchi sir for this great opportunity that they have given. I am sure that Andru Kalasi, media, public, other administration, district administration and city administration to paatu manam law and order proper gaane maintain chestam. Second, na main focus crime against women, and second కర్బింగ్ గాంజాయి మైనస్ పైన ఉంటుంది. వైజాగ్ సిటీలో ఇట్ హ్యాస్ అ వెరీ రిచ్ హిస్టరీ ఆఫ్ ప్రొఫెషనల్ పోలీసింగ్. అదే నేను కంటిన్యూ చేస్తాము. విత్ యువర్ సపోర్ట్ అండ్ ద సపోర్ట్ ఆఫ్ ద ఆల్ మైటీ, ఐఎమ్ షూర్ విల్ బీ ఏబుల్ టు డూ అ గుడ్ జాబ్. థ్యాంక్ యూ. ముందు నేను ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్గా పనిచేస్తున్నప్పుడు మ్యాక్సిమం 2021 వరకు గాంజాయి కల్టివేషన్ ఎక్కువగానే ఉండేది. కానీ పరివర్తన ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత చాలా వరకు తగ్గిపోయింది. ఆల్మోస్ట్ 95 to 96% కంట్రోల్లోనే వచ్చింది. కానీ ఇప్పుడు కూడా కొన్ని లొకేషన్స్లో గాంజాయి కల్టివేషన్ ఉండవచ్చు. దానికి సంబంధించి ఈ టైం బికాస్ ఆఫ్ ద పుష్ ఫ్రమ్ ద గవర్నమెంట్ మన శాటిలైట్ ఇమేజెస్ ద్వారా అండ్ పోలీస్ ఇంటెలిజెన్స్ కలెక్షన్ చేసిన మనం ఈ టైమ్ 100% గాంజాయి కల్టివేషన్ డిస్ట్రాయ్ చేసేస్తాం. సెకండ్, కమింగ్ టు గాంజాయి ట్రాన్స్పోర్టేషన్, మీ అందరికీ తెలుసు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ట్రాన్స్పోర్టేషన్ రూట్స్. మన ఏపీ నుంచి వాళ్ళు మెయిన్ సిటీస్ లైక్ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వైపు తీసుకుని వెళ్తారు. అండ్ విశాఖపట్నం ఇస్ ద మెయిన్ ట్రాన్సిట్ రూట్ కాబట్టి దానిపైన మనం ముఖ్యంగా ఫోకస్ పెడతాము. మై ఎక్స్పీరియన్స్ ఇన్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ విల్ కమ్ యూస్ఫుల్ when it comes to curbing of ganjai transportation. Secondly, చాలా ఇంపార్టెంట్ మనకి స్కూల్స్ అండ్ కాలేజెస్ అండ్ కాలనీస్లో ఎక్కడెక్కడ గాంజాయి కన్జంప్షన్ అవుతుంది, వెర్ ఎవర్ యూత్ ఆర్ బీయింగ్ ఇన్వాల్వ్డ్, దానిపైన మనం ఎక్కువగానే ఫోకస్ పెడతాము. రెగ్యులర్ రేట్స్, కౌన్సిలింగ్, పబ్లిక్ అవేర్నెస్ మీటింగ్స్ కూడా పెడతాము. ఐఎమ్ షూర్ గుడ్ వర్క్ హ్యాస్ ఆల్రెడీ బీన్ డన్ అండ్ ఇస్ బీయింగ్ కంటిన్యూడ్ టు బి డన్ ఇన్ విశాఖపట్నం సిటీ. నేను వచ్చిన తర్వాత అదే ప్రాసెస్ నేను కంటిన్యూ చేస్తాను.